పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ హాస్టల్లో జరిగిన యథార్థం అందరినీ కలిచివేస్తుంది. అయితే మనతో పాటు బాబు మోక్షిత్ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ రోజు ఏ ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఎందుకు సాంబార్లో కొడుకు కనబడ్డాడు, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, అసలు ఏం జరిగి ఉంటుంది, ఏం చెప్తున్నారో ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడిద్దాం. మనతో పాటు ఆ మోక్షిత్ తండ్రి ఉన్నాడు, మనం చూపెట్టచ్చు. ఏళ్ళన్నీ కూడా ఆ కొడుకును కాపాడే టైంలో ఈ ఏళ్ళు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. అయితే కొడుకును కాపాడే ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది. అయితే ఇంకా అంటే పెద్ద ఆయనకే ఎట్లున్నది అంటే, చిన్న పిల్లగాడు సాంబార్లో పడ్డ తర్వాత ఎంత తల్లడిల్లు ఉంటాడో మనం చెప్పనవసరం లేదు. ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు మధు. మధు, ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం లేదు, నేను వంట చేస్తున్నా, ఆయన వచ్చిండు, వాళ్ళ మమ్మీకి ఇచ్చేసిన. మమ్మీకి ఇచ్చేయడానికి ఇచ్చేసిన తర్వాత ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నేను చూసుకోలేదు. అంటే ఆయన వచ్చిన ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన, వాళ్ళ అమ్మకి ఇచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిండో తెలియదు. అట్లా వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ షూలు కనిపించినాయి. అలాంటి నేను సాంబార్ అట్లా ఎన్ని కేజీల సాంబార్ ఉంటుంది? 30 కేజీల సాంబార్. పెద్ద భగవాన్, పెద్ద భగవాన్. తర్వాత వెంటనే షూలు కనబడ్డ తర్వాత తీసి మొత్తం షట్టర్ అన్నీ తీసేసి పక్క పడేసిన. హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించిన. అక్కడ పట్ట అన్నారు. వేరే హాస్పిటల్ తీసుకుపోయినా, సూర్య హాస్పిటల్ తీసుకుపోయినా, ఇంకోటి ఇంకా అదౌటు, ఇంకా మళ్ళీ ఇంకోటి ప్రతిమ. అక్కడ నుంచి డైరెక్ట్ ఎంజిఎం తీసుకొని వెళ్ళిపోయినా. అంతే. ఎన్నిటికి అంటే ఇది అంతా ఏ టైం జరిగింది? 9 to 6:30 నుంచి 10:30 వరకు. మార్నింగ్ ఈవినింగ్ అయిపోయి. అదే చివరిగా మీతోటి మీ బాబు ఎప్పుడు కలిసి ఉండే, ఎప్పుడు లాస్ట్ ఒకటే 4 సంవత్సరాలు. నిన్ననే బర్త్డే. ఆయన బర్త్డే కేక్ కూడా ఆయనతోటే కట్ చేసి పంపించేసిన. అక్కడ అయిపోయింది. నిన్ననే బర్త్డే అయిపోయింది. ఈటికి ఇలా వేయలే అసలు. ఇలా బర్త్డే చేసినా అయిపోయింది అంతే. ఇక ఏం చెప్పేది ఏం లేదు, చేసేది ఏం లేదు, ఎవరితోటి కూడా అవసరం లేదు. ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థం సుధాకర్ చెబుతున్న పరిస్థితి. అయితే ఒకసారి తల్లి ఉంది, తల్లి కూడా అక్కడే పనిచేస్తుంది. మల్లాపూర్ హాస్టల్లో పనిచేసి ఇద్దరు అక్కడే పనిచేస్తున్నారు. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమ్మ, ఏంటమ్మా ఏం జరిగింది అసలు? నా పేరు శారద సార్. మేడం పిలిచిన వాళ్ళే పోయిన సార్. నేను మా ఇన్ఛార్జ్ మేడం, ప్రిన్సిపల్ ఆమె పోయింది. ఇన్ఛార్జ్గా అరుణ మేడం అని స్కూల్లో మేడమే వచ్చింది. అయితే వాళ్ళ క్వార్టర్స్కు పిలిచిన వాళ్ళే పోయినాం సార్. మేము పోయిన వాళ్ళు నా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని పోయినా సార్. తీసుకొని పోయినా నాతోనే పిల్లలు ఉన్నారు సార్. ఉన్న వాళ్ళే మా మేడం సామాన్ తీయమన్న వాళ్ళే నేను ఏదో తీసిన, నా కొడుకుని సంకలకి వెళ్ళి దించి తీసిన, కింద పెట్టిన. దించిన వాళ్ళే నేను సామాన్ తీసేసరికి నా కొడుకు లేడు సార్. ఎంత 2 నిమిషాలలోనే నా కొడుకు అడిగి పోయిండు, సాంబార్లో పడ్డారు అంటాను సార్. నేను పోయేసరికి మా ఆయన సాంబార్లోకి వెళ్ళి నా కొడుకుని తీసింది సార్. అప్పటికే నా కొడుకు మొత్తం శరీరం కాలింది సారు. నేను అప్పటికి కూడా చూసుకోలేదు సారు. నా చేతులకి వెళ్ళి నా కొడుకు పోయింది సారు. నేను నా కొడుకులను సారు. పడినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయినాను సారు. హాస్పిటల్ తీసుకుపోయినా నా కొడుకు నాకు తగ్గలేదు సారు. హాస్పిటల్ తీసుకుపోయినా నా కొడుకు తగ్గలేదు సారు. అప్పటికి నా కొడుకు మాట్లాడే సారు. మమ్మీ స్టార్ హాస్పిటల్ పోతే ఇక్కడ కాదు అన్నాను సారు. హాస్టల్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తా అన్నారా? నేను అక్కడ ఇంకేం మాట్లాడలేదు సారు.
ఆదివారం రోజు హాస్పిటల్ అదే నాడు పడ్డాడు సాయంత్రం సాంబార్లా. వెంటనే మేము హాస్పిటల్ తీసుకొని పోయి డైరెక్ట్ మా ఇంటికే తీసుకొని వచ్చినాం సారు. మాస్టర్ వాళ్ళతో మేము ఇంకేం మాట్లాడలేదు సారు. ఇది పరిస్థితి. మోక్షిత్ 4 సంవత్సరాల మోక్షిత్ సాంబార్లో ఒక రకంగా ప్రమాదవశాత్తు పడిందని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఈ అంశంలో స్పందించి ముందుగా వీళ్లకు ప్రభుత్వం తరపున ఆదుకునే విధంగా చూడాలి. ప్రభుత్వంలో హాస్టల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న వీరికి పర్మనెంట్ సోర్స్ ఉండే విధంగా చూడాలి. ఇదంతా కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమంలోనే భాగమే ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది. ఇటు సుధాకర్ కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మధుకర్ చెబుతున్న విధానం కూడా మనకందరికీ కనబడింది. అయితే నిన్ననే కొడుకుది బర్త్డే ఉండే, కానీ కొడుకు కానరాని లోకానికి వెళ్ళిండని తల్లడిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏదో చెప్తున్నాం. మాకు అల్లుడు మా చెల్లె కొడుకు ये मिस्ट्री है मेरे को समझ में नहीं आ रहा है पूरा। देखो ये चिल्टा निकल के इसलिए मैं ये सोच रहा मेरे को ये नहीं है मैं ये कंप्लेंट करूँ क्या करूँ, इसलिए मैं ये सोच करना चाहिए। हाँ वही कलेक्टर भी हॉस्टल में नहीं आया था। वहाँ पे जब अपन इसके बारे में जो भी है ना सीटी फुटेज रहता, वहाँ पे सीसी फुटेज नहीं है बोलते। వాళ్ళు ఏం చేస్తాను పని చేసేవాళ్ళు మా బావ మా చెల్లె నా మధుకర్. వాళ్ళది ఏం జరిగిందో తెలియదు మాకు. అదే రోజు ఫోన్ చేస్తే మేము అడిగి పోయి చూద్దాం. మాకు అది తెల్లారి మా అన్న చేసి నాకు తెలియదు. నేను ఇక్కడ రామగుండం అంతరం ఉంటా. అది ఏది చేసినా కానీ ఎట్లా జరిగింది అని తెలియదు. అది మనకు అక్కడ సిసి ఫోటేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదైతే మనకు కావాలి. ఈ పరిస్థితి అక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కావాలి. దీంతోపాటు మధుకర్ చెబుతున్న విధానం, మధుకర్ దంపతులు చాలా క్లియర్గా అక్కడ ఏం జరిగింది, తర్వాత తను ఎట్లా కాపాడే ప్రయత్నం చేశాడు ఏంటనే కోణంలో చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఒక పెద్ద మంది మాట. ఏం పేరమ్మా? నా పేరు ఈశ్వరమ్మ. ఏమవుతాడమ్మా నీకు? నా కొడుకు. ఎవరు? మధుకర్ కొడుకు. మనమడు మనవడు. ఎప్పుడు మాట్లాడినమ్మా చివరిగా? నాతో ఎన్నడూ మాట్లాడలేదు అయ్యా. ఎన్నడూ మాట్లాడాలి. మొన్న పండుగకి వచ్చినాడు మాట్లాడిండు, తీసుకొని పోయిండు అంతే. ఎక్కడ ఉంటున్నామా కొడుకు కోడలు? నా కొడుకు కోడలు హాస్టల్లో ఉంటారు. మల్లాపూర్. హాస్టల్ ఉంటే మాకు నిన్న పొద్దుగాల చెప్పిండ్రు చచ్చిపోయినా అంతే. ఏమన్నా ప్రభుత్వంకి ఏమన్నా చెప్తావా? ఇట్లా జరిగిన దాని మీద ఏమన్నా సాయం చేయమని అడుగుతావా? అడుగుతా, చేయమని అడుగుతా. అయ్యా మాకు ఏమన్నా సాయం చేయాలి. నా కొడుకు కడుపు కాలిందయ్యా, నా కోడలు ఎత్తలేదయ్యా. మేము పేదోళ్ళం అయ్యా, బాగా బతికే తండ్రి పోయిండ్రు అయ్యా. నా కొడుకు ఏమన్నా సాయం చేయండి, నా కోడలు ఎత్తలేదయ్యా. మా అవ్వలో ఎత్తలేము. కొడుకు కడుపు కాలు ఉన్నాడు అయ్యా. నీకు ఒక్క పిల్ల ఆడ ఆశపడి అక్కడికి వేణు కట్టం చేసుకొని తింటాడు. ఆ దేవుడు ఇట్లా చేసిండయ్యా మమ్మల్ని. అయ్యా మమ్మల్ని ఇంత పని చేసిండయ్యా. మాకు ఎక్కడేం పొలాలు లేవు, జాగాలు లేవు, ఏం లేవు అయ్యా. ఇల్లు కూడా చక్కగా లేదు. ఒక ఇట్లా చేసిండు, ఇట్లా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి అక్కడ బతుకుతాను కట్టం చేయడానికి పోయిండు. పోతే అక్కడ వెళ్ళిపోతే పిల్లల్ని చచ్చింది కూడా మాకు చెప్పలేదయ్యా. నిన్న పొద్దుగాల చెప్తే నా కొడుకు పోయిండు, హాస్పిటల్లో పోయిండు, తీసుకొని వచ్చిండు పిల్లల్ని. ఇది పరిస్థితి. మధుకర్ కుటుంబ సభ్యులు చెబుతున్న విధానం, తల్లి తల్లడిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు చెప్తాం. నేను వాళ్ళ తమ్ముడిని, రవికాంత్ నా పేరు. ఈ దుర్ఘటనకు చాలా మేము బాధపడుతున్నాము. మా అన్నయ్యకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొని
వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మేము పేద నుంచి పైకి వచ్చినాం. మా అన్నయ్య కూడా సోర్స్ లేకనే హాస్టల్లో అండి పెడుతుండు. 1.5 years 2 years నుంచి అండి పెడుతుండు. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఏం లేవు సోర్సు, కష్టం చేసుకుని బతుకుతుండు. ఒకసారి అక్కడ వాళ్ళ తండ్రి బాధ చూడండి, వాళ్ళ అమ్మ అక్కడ బాధ చూడండి. వాళ్ళకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆదుకొని వాళ్ళని కొంచెం ప్రభుత్వంలో తీసుకొని వాళ్ళకు జాబ్స్, ఉద్యోగం కల్పించాలని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సోర్స్ అన్నది ఏం లేదు, లేకనే ఇక్కడ సోర్స్ అన్నది ఏం లేకనే వేరే దగ్గరికి వెళ్ళేసి అక్కడ హాస్టల్లో వండి పెట్టుకుంటూ కొంతమందికి చేసి పెట్టుకుంటూ ఒక కన్న కొడుకును ఒడగొట్టుకున్నాడు. ఒక ఎంత అనేది ఇబ్బంది, చాలా చాలా ఇబ్బందికరంగా బాధ, ఇబ్బందికరమైన బాధ అది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లక్షలు కూడా పెట్టుకున్న, కోట్లు కూడా పెట్టుకున్న కొడుకును ఒడగొట్టుకుంది కాబట్టి అది రాదు, అయిందే అయిపోయింది. కానీ ఆ హాస్టల్ అయినా ఏమైనా కూడా సీసీ ఫుటేజ్ అయినా ఏమైనా మాకు అక్కడ జరిగింది, మాకు కావాలని మేము మీ ద్వారా అది రెసిడెన్షియల్ అనేది మాకు తెలియదు, మా అన్నయ్య చెప్పేవరకు మాకు తెలియదు. మీ ద్వారా మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మా అన్నయ్యని కడుపు అయిపోయింది, కొడుకు అయిపోయింది, మా వానికి కనీసం ఉద్యోగం గవర్నమెంట్ నుంచి అయినా ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని వేడుకుంటే మేము ప్రభుత్వానికి అందాక ఉంటామని. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మాకు ఇన్సిడెంట్ అయింది మాకు నిన్ననే తెలిసిందండి. ఏమని ఫోన్ వచ్చిందంటే ఇట్లా తమ్ముడు కొడుకు ఇట్లా సాంబార్ల గిన్నె పడిపోయినరా, పలానా హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్తారో మాకు తెలియలేదు. అంటే మరి ఇన్సిడెంట్స్ వెనుక మాకు అన్నది ఏం తెలియదు. అక్కడ ఏమైనా సీసీ ఫుటేజ్ ఉంటే మీ ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా మాకు పంపిస్తే బెటర్ అండి. మాకు మేము కోరుకున్నారు. చూడలేదు, ఉండేది వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు సంప్రదించుకొని మాకు ఏమన్నా ఆర్థికంగా మా అన్నయ్యకు, మా వదిన వాళ్ళకు కొంచెం ఏమైనా గవర్నమెంట్ జాబ్ పరంగా చేస్తే మాకు ఇంకా బెటర్గా ఉంటుంది. మేము కోరుకున్నా కూడా అదే. ఓకే. ఇది పరిస్థితి. అయితే మల్లాపూర్ హాస్టల్లో జరిగిన యథార్థం అందరినీ కలిచివేసింది. ప్రధానంగా హాస్టల్లో అంటే నేను చూసేలోపు ఇదంతా జరిగిపోయింది అని చెబుతున్న పరిస్థితి. మనం మధుకర్ ఇల్లు చూపెట్టచ్చు. కడు పేదరికం, చాలా కష్టాల్లో ఉన్న మధుకర్ ఇల్లును చూపెడుతున్నాం. వాళ్ళ ఈ ఇల్లు కూడా మధుకర్ది కాదు, వాళ్ళ తల్లిది, వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ అన్నదమ్ముల ఇంటి దగ్గరనే మధుకర్ ఉంటున్నారు. సంవత్సరంన్నర కాలం నుంచి మధుకర్ పుట్టకూటి కోసం హాస్టల్కి వెళ్ళి అక్కడ ఒక కాంట్రాక్టర్ దగ్గర, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అంతా కూడా టెండర్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ టెండర్ ప్రాసెస్లో మధుకర్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచించి ఒక కాంట్రాక్ట్ స్థాయి గవర్నమెంట్ ఉద్యోగమే ఇవ్వాలి అని, లేకుంటే కనీసం రోజువారీగా కాంట్రాక్టు బేసిక్ కిందనన్న ఒక ఉద్యోగం హాస్టల్లో కల్పించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. కడు పేదరికంలో ఉన్న మాకు ఆదుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అటు కలెక్టర్ వెంటనే స్పందించాలని చెబుతున్న పరిస్థితి. పెద్దపల్లి కలెక్టర్ దీనిపై స్పందించి ధర్మారం మండలం దగ్గర ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మల్లాపూర్ హాస్టల్లో జరిగిన ఈ అంశం మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి. దీంతో పాటు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి, వెంటనే దర్యాప్తు చేయాలని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.